కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఈ రోజు ఢిల్లీలో మళ్లీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో రెండో జాబితాపై స్పష్టత ఇవ్వనుంది సిఇసి. అనంతరం రెండో జాబితాను విడుదల చేయనుంది. గత 2 రోజులుగా కేసీ వేణుగోపాల్, సునీల్ కొనుగోలు సమక్షంలో రెండో జాబితాకు సంబంధించిన అభ్యర్థులపై సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. కొన్ని స్థానాలకు అంటే 55 స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే చెన్నూరు, కొత్తగూడెంలకు సిపిఐలకు టికెట్ కేటాయించారు. కానీ సిపిఎంతో పొత్తు, టికెట్ అంశాలపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. వీటితో పాటు కొన్ని స్థానాల్లో సీటు విషయం ఇంకా కొలికి రాలేదు. దీంతో ఇవాళ జరిగే భేటీ అనంతరం సిఇసి ఆమోద ముద్ర తెలంగాణలో కాంగ్రెస్ రెండో జాబితా విడుదల చేస్తుంది. ఆల్రెడీ మొదటి జాబితాని విడుదల చేసింది. ఇక రెండో జాబితా ఇప్పుడు విడుదల చేయబోతుంది. అయితే ఎవరెవరు ఉండబోతున్నారు, ఏ ఏ స్థానాల నుంచి ఎవరెవరు పోటీ చేయబోతున్నారని డీటెయిల్ గా అందించడానికి మా ప్రతినిధి నాగరాజు అందుబాటులో, నాగేంద్రబాబు అందుబాటులో ఉన్నారు. నాగేంద్రబాబు, మళ్ళీ సిఇసి ప్రత్యేకించి మరొకసారి భేటీ అయ్యింది కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా రెండో విడత విడుదల చేయడానికి. మరి దీనికి సంబంధించి మీ దగ్గర పూర్తి అప్డేట్స్ ఏంటి? రెండో విడత జాబితాలో ఎవరెవరు ఉండబోతున్నారు? రైట్ మాధురి, ఈరోజు సిఇసి అంటే కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఈరోజు ఢిల్లీలో సమావేశం అవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు సమావేశం కొనసాగుతుంది. అయితే ఈ సమావేశంలో ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు అంటే తెలంగాణలో ఉన్న అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో ఇటు బట్టి విక్రమార్క అయితేనేమి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీళ్ళందరూ కూడా ఢిల్లీలో ఈరోజు సిఇసి కమిటీలో పాల్గొన్నారు సమావేశంలో. ఇప్పుడైతే ప్రస్తుతం సమావేశం జరుగుతుంది. అయితే మొదటి జాబితాలో కాంగ్రెస్ మొదటగా 55 మంది అభ్యర్థులను జాబితాలో ప్రకటించింది. అయితే మిగిలిన 64 మంది అభ్యర్థులను రెండో జాబితాలో ప్రకటిస్తామని ముందుగానే తెలంగాణ కాంగ్రెస్ చెప్పింది. అన్నట్టుగానే దసరా తర్వాత ఈ రెండో జాబితా ఉన్నట్టు మనకు ముందుగానే తెలిపింది. దాని ప్రకారమే గత 2-3 రోజులుగా ఎవరైతే పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉన్నారో ఆయనతో పాటు సుదీర్ఘంగా కసరత్తులు చేసినట్టు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి తెలంగాణ అగ్రనేతలు అలాగే ఏ ప్లేసుల్లో ఏ అభ్యర్థులని పోటీల్లో నిలబెట్టాలి, అలాగే కాంపిటీషన్ ఉన్న ప్లేసులో అలాగే కొంతమంది నేతలు అంటే ఒక్కొక్క ప్లేసులో 2 నేతలు కూడా పోటీ పడడానికి చాలా అవకాశం ఉంది. అంటే చాలామంది పోటీ పడుతున్నారు కాంగ్రెస్ నుండి. అయితే ఈ నేపథ్యంలోనే ఒకరిని బుజ్జగించి మరొకరికి ప్లేస్ ఇచ్చేలాగా ఇలాగే వీటన్నిటి గురించి కూడా ఈ సమావేశంలో చర్చించినట్టు మనకు తెలుస్తుంది. కేసీ వేణుగోపాల్ ఇంట్లో అటు సునీల్ కొనుగోలు వ్యూహకర్త వీళ్ళిద్దరూ కూడా ఇటు కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశమయ్యి మొత్తానికి కాంగ్రెస్ రెండవ జాబితాను తుది మెరుగులు దిద్దారని చెప్పవచ్చు. దానికి సంబంధించి ఈరోజు ఈ జాబితాను అంటే ఫైనలైజ్ చేయడానికి కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ముందు ఈ లిస్ట్ను అయితే ఉంచారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ ఎన్నికల కమిటీ అది ఆమోద ముద్ర తెలపనుంది. అంటే దీని గురించి ఒకసారి పరిశీలించిన తర్వాత అంటే కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ క్యాండిడేట్స్ని నిలబెట్టారా లేదా అనే దానిపై ఒకసారి చర్చించిన తర్వాత సిఇసి కమిటీ దీనికి ఆమోద ముద్ర తెలపనుంది. దీంతో 55 దాదాపు అంటే మొదటి జాబితాలో 55 మంది అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్. అయితే ఈ రెండో జాబితాలో మాత్రము రెండోసారి కూడా దాదాపు అంటే సుమారుగా 55 మంది అభ్యర్థులను ప్రకటించే ఛాన్సే ఉంది. మిగిలినవి పెండింగ్లో పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని స్థానాల్లో ఇంకా అభ్యర్థులు మనకి ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ కి తిరుగు ప్రయాణం అయ్యారు. మరి రాజగోపాల్ రెడ్డి తన భార్యకు కూడా టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో తన భార్యని కూడా బరిలోకి పెట్టే అవకాశం ఉండే నేపథ్యంలో అసలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ లో ఒక స్థానం కల్పించనున్నారా? కాంగ్రెస్ లో ఒకవేళ స్థానం కల్పించనుంటే ఎక్కడి నుంచి ఇవ్వబోతున్నారు? తన భార్యకి కూడా సీట్ ఆశిస్తున్న నేపథ్యంలో తన భార్యకి ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలు ఉంటాయి? ముందు నుంచి అనుకున్నట్టుగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతున్నారనే వార్తలు ఇంతకుముందు చక్కర్లు కొట్టాయి. దాని ప్రకారమే ఈ నేపథ్యంలోనే వాటన్నిటికీ తెరదించుతూ రాజగోపాల్ రెడ్డి ఈరోజు ఉదయం ఇటు కాంగ్రెస్ అగ్రనేతలతో కలిసి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశానికి ముందే దానికి కాంగ్రెస్కు సంబంధించిన సభ్యత్వం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ముందుగానే జాయిన్ అయినట్టు మనకు తెలుస్తుంది. ఈరోజు ఢిల్లీలో అగ్రనేతల సమక్షంలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. అయితే ముందు నుంచి అనుకుంటున్నట్టు కానీ రాజగోపాల్ రెడ్డి ఇటు ఎల్బీ నగర్ నుంచి కూడా టికెట్ ఆశిస్తున్నట్టు కొన్ని వార్తలు అయితే పొలిటికల్గా చక్కర్లు కొట్టాయి. అయితే దాని ప్రకారమే ఇప్పుడు ఎల్బీ నగర్ నియోజకవర్గానికి సంబంధించి మధు యాష్కి బరిలో ఉన్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి తన భార్య సతీమణికి సంబంధించి ఒక ప్లేస్లో టికెట్ ఆశిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అది ఎల్బీ నగర్ కానీ మునుగోడులో కానీ ఇటు మునుగోడులో తన సతీమణికి ఇస్తే ఎల్బీ నగర్ నుంచి తను పోటీ చేయాలని, లేదా ఎల్బీ నగర్లో తన సతీమణికి టికెట్ ఇస్తే మునుగోడు నుంచి తాను పోటీ చేయాలని చెప్పేసి భావించారని మనకు తెలుస్తుంది. కానీ కాంగ్రెస్ మాత్రము మునుగోడు ప్లేస్
నుంచి అంటే మునుగోడులో ఇంతకుముందు ఆల్రెడీ గెలిచిన క్యాండిడేట్ ఆయన. సో అక్కడైతే తన సత్తా చూపించగలిగే క్యాండిడేట్ కాబట్టి రాజగోపాల్ రెడ్డి తప్పకుండా మునుగోడు అభ్యర్థిగానే కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసే అవకాశం ఉంది. ఇటు ఎల్బీ నగర్ మాత్రము మధు యాష్కి గౌడ్కే తప్పకుండా ఆయన పేరుని సెకండ్ లిస్ట్లో ఖరారు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది మాధురి. అయితే తన సతీమణికి ఆశించినట్టు ఒకవేళ టికెట్ మరి ఏ ప్లేస్లో ఇస్తారు ఏంటి అనేది మాత్రం ఇటు సెకండ్ జాబితా వచ్చే వరకు వెయిట్ చేయవలసిందే. మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. ఇటు ఎల్బీ నగర్ నుంచి మధు యాష్కి గౌడ్ పోటీ చేసే అవకాశం ఉంది. దీనితో పాటు ఇంకొన్ని స్థానాలు కూడా పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా మరొకసారి కూడా ఫైనలైజ్ చేసి మూడో జాబితా కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది మాధురి. అయితే కాంగ్రెస్ కి ప్రతి స్థానం నుంచి 2-3 అభ్యర్థులు అప్లికేషన్స్ పెట్టుకున్నారు అనే నానుడి కూడా ఒకటి ఉంది. ఇటువైపు సిపిఐ సిపిఎం తో కూడా తను పొత్తు కుదుర్చుకొని ముందుకు వెళ్తుంది కాంగ్రెస్. మరి ఇప్పుడు ఈ అభ్యర్థులు కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులకి అక్కడ సీట్ వచ్చే అవకాశం ఉందా, లేకపోతే సిపిఐకి సిపిఎంకి కొన్ని స్థానాలు అని చెప్పి కేటాయించడం జరిగింది. ఇప్పుడు మనకి ఈ రోజు 55 మంది అభ్యర్థులు అంటున్నాం కాబట్టి మొన్న విడుదల చేసిన 52 మొత్తం తీసుకున్నట్లయితే ఒక 107 వరకు మనకి కనిపిస్తుంది. మిగిలినవన్నీ సిపిఐకి సిపిఎంకి ఇచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? అంటే మొదటి జాబితాలో 55 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ ఇటు రెండో జాబితాలో కూడా సుమారుగా 55 మంది, అంటే ఇంకా అఫీషియల్గా అనౌన్స్ కానప్పటికీ కూడా సుమారుగా 55 మంది అభ్యర్థుల జాబితాతో సెకండ్ లిస్ట్ అయితే రెడీ అయిందని చెప్పవచ్చు. అది మీరు అన్నట్టుగా ఇటు సిపిఎం సిపిఐతో ఇటు పొత్తులు కలుపుకుంటుంది కాంగ్రెస్. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి అలాగే కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించి సిపిఐ నేతలకు ఇప్పటికే అటు అభ్యర్థులకి టికెట్ కేటాయించడం జరిగింది. కానీ ఇటు సిపిఎం విషయంలో మాత్రం ఇంకా చర్చలు కొలికి రాలేదని మనకు తెలుస్తుంది. ఈ విషయంలో ఇటు సిపిఎం పార్టీ ఇటు మునుగోడు నుంచి పోటీ చేయాలని చెప్పేసి అభ్యర్థనలు వస్తున్నాయి కాంగ్రెస్ అధిష్టానానికి. సో ఇటు మునుగోడు విషయంలో అలాగే ఇంకా మిర్యాలగూడ విషయంలో ఇట్లా కొన్ని ప్లేసెస్లో సిపిఎం టికెట్ ఆశిస్తున్నప్పటికీ కూడా వాళ్ళని కూడా బుజ్జగించే పనిలో అయితే కాంగ్రెస్ పడింది, కాంగ్రెస్ నేతలు ఉన్నారు. అలాగే కొన్ని ప్లేసెస్లో మీరన్నట్టు 2-3 అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి, అంటే తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఎవరిని కూడా వదులుకోవద్దని భావించిన కాంగ్రెస్ అధిష్టానం ఇటు టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఇటు కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరిపి ఇటు మిగిలిన నేతలు ఎవరైతే ఉన్నారో ఒకవేళ టికెట్ ఒక వ్యక్తికి కేటాయిస్తే మిగిలిన క్యాండిడేట్స్ ఇతర పార్టీలోకి జంప్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళందరినీ కూడా బుజ్జగించి తర్వాత పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాము, పార్టీ మీకు ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పేసి కొన్ని విషయాల్లో వాళ్ళకి హామీ ఇస్తూనే వాళ్ళకి తోడుగా భరోసా కల్పిస్తూనే ఇటు ఒకళ్ళకి మాత్రం టికెట్ కేటాయించే అవకాశం ఉంది. సో ఇటు బుజ్జగింపులు ఇలాగే సిపిఎం పొత్తు విషయంలో అంటే సిపిఎం అడుగుతున్న ప్లేసెస్లో టికెట్ల విషయంలో కూడా ఈ రోజు మాత్రం మొత్తానికి క్లియర్ అయ్యే అవకాశం ఉంది, డౌట్ క్లియర్ అయ్యే అవకాశం ఉంది. అంటే సిపిఎంకి ఎన్ని టికెట్ల అవకాశం నాగేంద్ర మనకి ప్రియాంక గాంధీ అండ్ రాహుల్ గాంధీ కూడా ఈ బరిలో ఉండబోతున్నారు అని చెప్పి ఒక వార్త అయితే వస్తుంది. దాని గురించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ బరిలో అంటే వాళ్ళు కేవలం ప్రచారంలో పాల్గొని ఇక్కడ బరిలోకి నిలబడే క్యాండిడేట్స్కి సపోర్ట్గా ఉంటూ వాళ్ళ ఆ క్యాండిడేట్స్ని కాంగ్రెస్కు సంబంధించిన అభ్యర్థులను గెలిపించుకోవడానికి వాళ్ళు శాయశక్తిలో పనిచేస్తారు తప్ప ఇక్కడ బరిలోకి దిగుతున్నారనే ప్రచారంలో మాత్రమే ఇంతవరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అఫీషియల్గా కొన్ని ఊహాగానాలు మీరన్నట్టు కొన్ని ఊహాగానాలు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి, కానీ రాహుల్ ప్రియాంక ఇక్కడ బరిలో దిగుతున్నారనే విషయం మాత్రం ఇంకా అఫీషియల్గా మనకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు మాధురి. ఓకే రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.